సాధనకు స్వాగతం. సాధనలో మనం నేర్చుకుంటున్నటువంటి విషయాలు మన జీవితంలో మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ వాటి నుంచి మనం పొందవలసింది ఏంటి అని గనక మనం ఆలోచిస్తే మనలో వికాసం పెరగాలి. వికాసం ఎలా పెరుగుతుంది? దానికి కావాల్సిన వివేకం కూడా పెరగాలి. మామూలుగా మనిషికి ఎంటర్టైన్మెంట్ కావాలి, అలాగే ఎన్లైటన్మెంట్ కూడా కావాలి. ఎంటర్టైన్మెంట్కి ఇచ్చేటటువంటి శ్రద్ధ మనం ఎన్లైటన్మెంట్కి ఇవ్వం. ఎన్లైటన్మెంట్ అంటే వివేకం పెరగటం, జ్ఞానం పెరగటం. ఎందుకు పెరగాలి? వినోదము కావాలి, వివేకము కావాలి, రెండూ కావాలి. వినోదం అనేటటువంటిది మనస్సుకి ఆనందాన్ని ఇస్తుంది. ఏదో సినిమాకి వెళ్ళాం, ఏదో ఫేస్బుక్లో ఏవో చూసాం, లేదంటే యూట్యూబ్లో ఏదో చూసాం, ఇలా రకరకాలుగా ఎన్నో మనకు వస్తూ ఉంటాయి. అవి మనకు ఆనందాన్ని ఇస్తాయి. అందులో కొన్ని బాధ కలిగించేవి కూడా ఉంటాయి, కానీ మనం ఎక్కువ ఆనందం వైపే ఎందుకు మనిషి ఎక్కువ ఆనందం వైపే ఉంటాడు అంటే, ఆనందం అనేటటువంటిది మనిషి యొక్క, జీవుడి యొక్క సహజమైనటువంటి స్వభావం. మనం ఎందుకు పుడుతూ ఉంటాం అని కనుక మనం ఆలోచిస్తే ఆనందం కోసమే పుడుతూ ఉంటాం. ఆనందం లేకపోతే ఎవడు పుట్టాలనుకుంటాడండి? ఎవడికో కాలికి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే ఆనందంగా ఉంటుందా? కాబట్టి మళ్ళీ వెళ్ళి కాలేసి దానికేసి కొట్టుకోడుగా. ఏదో తగులుతుంది. కానీ మనకు ఆనందాన్ని ఇచ్చే విషయం ఏదో బాగుంది, ఒకటి తింటే బాగుంది, మళ్ళీ అదే తినాలనుకుంటాంగా. అప్పుడు తిన్నామండి, వాళ్ళు భలే చేశారు, ఎంత బాగుందో అని మరి దాన్ని గతంలో మన మెమొరీస్లో, మన జ్ఞాపకాల్లో ఉన్న దాన్ని బయటికి తెచ్చుకొని మరి వారిని గుర్తు చేసుకుంటాం కదా మనం. అప్పుడు చాలా బాగుంది, అప్పుడు ఇలా బాగుంది, అప్పుడు మనందరం కలిసినప్పుడు ఎంతో బాగుంది, ఇలా రకరకాలుగా మనం ఎందుకు మాట్లాడుకుంటామంటే, ఆనందం అనేటటువంటిది మనిషి యొక్క సహజమైనటువంటి స్వభావం. ఆ సహజమైనటువంటి స్వభావంలోకే మనం వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానికోసమే మనం రకరకాలుగా ఈ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉంటాయి. మరి వివేకం ఎందుకు? వివేకం అనేటటువంటిది జీవుడికి ఆనందాన్ని ఇస్తుంది. అంటే మరి ఇప్పటివరకు ఈ ఆనందం జీవుడికి కాదా అంటే, శరీరానికి సంబంధించినటువంటి మనస్సు అనేటటువంటి ఒక తత్వం శరీరానికి ఏం కావాలి అనేటటువంటి దాన్ని మనకి ఆ మనసు అందిస్తూ ఉంటుంది. కానీ జీవుడికి సంబంధించినటువంటి ఆనందం వేరు. జీవుడు తనలో తాను రమించటం అనేటటువంటి ఒక ఆనందాన్ని నిరంతరం అనుభవించే స్థితికి ఈ మనస్సు కూడా ఎదిగిందనుకోండి. మనసు ఏం చేస్తుంది? ఎంతసేపు మన శరీరానికి ఏం కావాలి? మన శరీరానికి కావాల్సిన సౌఖ్యం, కంఫర్ట్స్, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అది అలా ఉంటే బాగుంటుందని అన్ని ప్రపంచంలో ఉన్న రకరకాలైనటువంటి విషయాలన్నింటినీ మనకు తీసుకొచ్చి పోగేసి వాటి కోసం మనం ఎన్ని రకాలుగా మనం కష్టపడాలి, ఎన్ని రకాలుగా మరి సంపాదన చేసుకోవాలి, ఏ రకంగానైనా నేను సంపాదించుకోవాలి అనేటటువంటి రకరకాల భావాల్ని మనకు మనసు ప్రపంచం నుంచి తీసుకొచ్చి అందిస్తూ ఉంటుంది, అన్ని తెచ్చిపోస్తూ ఉంటుంది మన మీద. మరి మనిషి ఏం చేయాలి? తనకున్న వివేకంతో ఏది ఎప్పుడు ఎక్కడ ఎంత అవసరం నాకు అనేటటువంటి విచక్షణ కలిగి అందులోంచి తన ఆనందాన్ని వెతుక్కుంటూ దానివైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటే అది జీవుడికి కూడా ఆనందం ఇస్తుంది. లేకపోతే జీవుడు దుఃఖిస్తూనే ఉంటాడు, శరీరంలో ఇలా బాధలు పడుతూనే ఉంటాడు. ఎందుకంటే మనసు దానికి కావాల్సినవన్నీ చెప్తూ ఉంటే ఈ మనిషి ఏం చేస్తుంటాడు? జీవుడిని పక్కన పడేసి తాను వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమండి, జీవుడు మనిషి ఒకటి కాదా అండి? మళ్ళీ మీరు ఏదో మమ్మల్ని కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు. ఇందులో చెప్పుకునేటటువంటి విషయాలు మనకి చాలా కన్ఫ్యూజన్ కలిగించేటట్లుగా ఉంటాయి. మనకి ఒక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్కారం అండి మంగేష్ గారు, బాగున్నారండి? బాగున్నామండి. ఎవరు మీ పేరు చెప్పండి? నా పేరు చంద్రప్రభ అండి. నేను పోర్ట్లాండ్ నుండి కాల్ చేస్తున్నాను. నేను దాదాపు రెగ్యులర్ గా టోరీ వింటూ ఉంటాను. అందులో మీ షో తప్పకుండా వింటుంటానండి. సాధన బాగుంటుంది. అంటే ఒక మేమున్నటువంటి మార్గం నుంచి, అంటే మీ మార్గం వేరు మా మార్గం వేరు అని కాదండి, ఏదో ఉన్నటువంటి మార్గం నుంచి మాకు తెలియని విషయాలన్నీ కూడా మీరు చాలా చక్కగా వివరించి చెప్తూ ఉంటారు. సాధన వినని రోజు ఏమనిపిస్తుంది అంటే, అది ఎలాస్టిక్ లా లాగి వదిలితే ఎలా అవుతుందండి, అలా ఒకసారి వెనక్కి వెళ్ళిపోతుంటాం. ఇందులో మరి చెప్తున్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు అంటే మీరు అర్థం చేసుకొని మీరు ఆచరణలో పెట్టుకోవటానికి వీలుగా ఉంటున్నాయా, లేదంటే
ఏదో చెప్పేశారు, అవి మాకు కొంత అర్థం కాలేదండి, ఏదో అలా వెళ్ళిపోతున్నాయి అన్నట్టుగా ఉంటున్నాయా? ఎందుకంటే నాకు ఫీడ్‌బ్యాక్ సరిగా ఉండదు. ఇలా దొరికిన వాళ్ళని చక్కగా ఎవరైనా మాట్లాడటానికి వస్తే వాళ్ళని అడుగుతూ ఉంటాను. ఏమనుకోవద్దు. లేదండి. హ్మ్. అలా ఏం లేదు. మీరు చెప్పే విషయాలు మేము ఫస్ట్ మేమెక్కడున్నాము అని అంటే నా పరంగా నేను చెప్తున్నాను. వేరే వారి సంగతి నాకు తెలియదు. నా హ్మ్. పరంగా ఏమనుకుంటంటే మీరు చెప్పే విషయాలకి మేమున్నటువంటి స్థితిలో మేమెక్కడ ఉన్నామని ఫస్ట్ అది తెలుసుకుంటాం. తెలుసుకొని ఓహ్! మేమింకా నిజంగానే కూపస్థ మండకంలో ఉన్నాం. మమ్మల్ని మనం మ ఎప్పుడు చూసినా మనల్ని మనమే సరిదిద్దుకోవాలి. మనల్ని మనము కరెక్ట్‌గా ఉండాలి అనేది హ్మ్. మీ షో ద్వారా నేను నేర్చుకున్నానండి. బావుంది. అలా నేర్చుకుంటూ ఒక్కోసారి హ్మ్. అప్పుడు నెక్స్ట్ ఎలా ఉండాలనేది కూడా అర్థమవుతూ ఉంటుంది. ఓహ్! ఇలా ఉండకూడదు. ఎందుకంటే వింటున్నాం. విన్నదాన్ని ఆచరణ పెట్టాలి అని తెలుసుకుంటూ ఉంటాం. అయినా కూడా మళ్ళీ ఎలాస్టిక్ ఇలా లాగితే వెనక్కెళ్ళిపోయినట్టు అప్పుడప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంటామండి. ఆ వెళ్ళిపోయినప్పుడు కొన్ని కొన్ని సందేహాలొస్తుంటాయి. అడగడానికి కూడా ఒక్కోసారి హ్మ్. ఒకలాంటి బెరుకు అంటే అయ్యో! ఈ ప్రశ్న అడగొచ్చో, అడగకూడదో అని. లేదంటే ఇంత చిన్న ప్రశ్న అడగొచ్చా? లేదంటే ఇలా ఎన్నో సందేహాలనిపిస్తుంటాయి. అయినా కూడా ఈరోజు ఒక ప్రశ్న తీసుకొనొచ్చాను. మరి విని ప్రశ్న సందేహ నివృత్తి ప్రశ్న చేయండి. ప్రశ్న అనేది లేకపోతే, సమాధానం రాకపోతే, మనకి ఆ ప్రశ్న పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే, ప్రశ్నలు నీలో ఉన్నప్పుడట, వాటికి సరైన సమాధానం రాకపోతే, అవి మనలో ఒక రకమైనటువంటి నిరుత్సాహాన్ని కలిగిస్తూ, మనం వెళ్ళే దారిలో మనల్ని ఆపేస్తాయి అని చెప్తూ, నీలో ఉన్నటువంటి సందేహం హ్మ్. దాన్ని దేనితో పోల్చారంటే, మనకి ప్రవహించనటువంటి ఒక చోట మురుగు చేరుతుంది, ఎలా చేరుతుందో అలా సందేహం నీలో ఉండిపోతే అలాగే ఉంటుంది. కాబట్టి సందేహ నివృత్తి, దాన్ని తీసేసుకోవటం అనేటటువంటిది చాలా అతి ముఖ్యమైనటువంటిది సాధనలో అని చెప్తారు. కాబట్టే మనకి భగవద్గీతలో పరిప్రశ్నేన సేవయా అని చెప్పేసి ఒక విషయం చెప్తాడు భగవంతుడు. కాబట్టి అది ప్రశ్న చిన్నదా పెద్దదా అన్నది కాదు. మనకి సందేహం కలిగినప్పుడు ఎప్పుడైనా సరే మీరు దాని గురించి సందేహం ఓకే. నివృత్తి చేసుకోవచ్చు, కాల్ చేయొచ్చు, అడగచ్చు, తప్పులేదు. చెప్పండి. థాంక్ యూ అండి. చక్కగా చెప్పారు. సందేహాన్ని ఒక మురుగు కుంటలాగా మాకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఎలాంటి చిన్న ప్రశ్న గూడా ఇంకా ధైర్యంగా వేయొచ్చనే ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అయితే నాకున్నటువంటి ప్రశ్నేంటంటే, హ్మ్. ఇప్పుడు ఒక విద్యార్థి స్కూల్లో చదివినటువంటి విద్యార్థి పరీక్ష రాసిన తర్వాత వారికి ఒక ఉత్తీర్ణత సాధించినటువంటి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది అని హ్మ్. నేననుకుంటున్నాను. హ్మ్. కానీ మనిషి జీవితము ఒక ప్రోగ్రెస్‌ని తీసుకొనే మనము ఒక జన్మనెత్తుతామా? అంటే మన కర్మ ఫలితాలను మనం గతంలో చేసినటువంటి వాటిని తీసుకొని మనము జన్మనెత్తి వాటిని అనుభవించడానికి మాత్రమే ఎత్తుతున్నామా? మరి ఈ ఈ జన్మనెత్తిన తర్వాత మరి అలాంటి తిరుగులేనటువంటి కర్మలను అనుభవించేటప్పుడు భగవంతుడిని ప్రార్థించడంలో మరి ఎలాంటి సహాయం అంటే ఎలాంటిది మనకు ఉంటుంది? ఏ విధమైనటువంటి ఆశ గాని, లేదంటే ఏ విధమైన నమ్మకంతో భగవంతుడిని మనం ప్రార్థించాలి అనేది నా ప్రశ్నండి. ఎందుకంటే ముందుగా మనం చెప్పండి. చేసిన కర్మలను అనుభవించటానికే జన్మలెత్తుతున్నామా? అలాగే విద్యార్థికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినట్లుగా మనకు కూడా ఏదైనా ఒక రిపోర్ట్ ఉంటుందా అంటే మనకు కూడా ఉంటుంది రిపోర్ట్. అదేంటంటే అది ఓకే. ఎక్కడో బయట ఆ రిపోర్ట్ ఎవరో తయారు చేసి మనకి ఇవ్వటం కాదు. ఈ సాధనలో కానీ, హ్మ్. ఈ జీవితంలో కానీ, ఈ జీవితం అయిపోయిన తర్వాత కానీ ఎవరి ప్రోగ్రెస్ రిపోర్ట్‌ని వాళ్ళే తయారు చేసుకుంటారు. ఇది మనకి పెద్దలిచ్చిన హ్మ్. విషయం. నేను మా గురువుగారి దగ్గర నుంచి విన్నటువంటి విషయం ఏంటంటే, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నువ్వే హ్మ్. తయారు చేసుకుంటావు. అలాగే నీ ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో ఉన్నటువంటి మార్కులు అంటే నువ్వు రాసినటువంటి ప్రశ్నలకి సరైన సమాధానమా? కాదా? అని కూడా నువ్వే వాటికి మార్కులేసుకుంటావు అని చెప్తారు. అలా మనమే ఎలా హ్మ్. యేసుకుంటామండి? ఓకే. అలాంటప్పుడు మరి మనకు కావాల్సిన మార్కులు వేసుకోవచ్చు గదా! అని మనకు అనిపించొచ్చు. ఇదేంటంటే మనం ఈ హ్మ్. జీవితంలో మనం ఉన్నప్పుడు మనకు నచ్చినట్లుగా ప్రవర్తించడం అనేటటువంటిది మనకుంటుంది. ధర్మమా? అధర్మమా? అనేది పక్కన పెట్టేసి అవును. మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తాం. అవును. కానీ ఒకసారి మనం మన జీవితాన్ని మొత్తం తరచి చూసుకుంటే అంటే ఈ శరీరం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒక జీవుడుగా నీ హ్మ్. జీవితాన్ని గనక ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే
అక్కడ నువ్వు స్వార్థంతో ఉమ్, మార్కులు వేసుకోవటానికి అక్కడ నీకు అవకాశం ఉండదు. కేవలం ధర్మపరంగానే మార్కులు వేసుకుంటాం. అప్పుడు నువ్వు అవును చేసిన మామూలుగా మనకేంటంటే ఎదుటివాడి మనసులో ఉన్నటువంటి ఉమ్, భావాలు మనకు తెలియవు కాబట్టి వాడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు అని మనం రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అవతలవాడి మనసులో ఉమ్, ఉన్న భావం కూడా మనకు తెలిసి మన ప్రవర్తన అవతలవాడి మనసులో ఉమ్, ఎటువంటి ఆందోళన కలిగించిందా, ఆనందాన్ని కలిగించిందా అనే భావన మనకు ఉన్నప్పుడు మనం చేసినటువంటి కర్మ ఉమ్, అది కరెక్టా కాదా అన్నది అవతలవాడు చెప్పక్కర్లా, దానికి ఆన్సర్ మన దగ్గరే ఉంటుంది. అవును మన దగ్గర అటువంటి ఉంటుంది. ఒక ఓపెన్ బుక్ లాగా అయిపోతుంది ఈ శరీరం నుంచి వెళ్ళిపోయినటువంటి జీవుడికి. తాను అనుభవించినటువంటి జీవితం అనేటటువంటిది ఒక ఓపెన్ బుక్. అందులో ఓకే. తన మనసులోనే కాకుండా తన మనసు నుంచి అవతల వాడికి కలిగినటువంటి భావాలు, భావోద్వేగాలు, ఆనందాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా వాడికి అలా పుస్తకం పరిచినట్లుగా ఆ, తెలిసిపోయినప్పుడు తాను చేసిన కర్మకి తానే మార్కులు వేసుకుంటాడు అక్కడ. ఓకే. తిరిగి తాను చేసినటువంటి దాన్ని, ఆ కర్మకి కావాల్సినటువంటి ఉమ్, ఫలితాలను మళ్ళీ తిరిగి పొందటానికి మళ్ళీ జన్మెత్తుతాడు. ఆ కర్మ ఫలితాలు ఉన్నంత ఉమ్. కాలము కూడా తాను జన్మలు ఎత్తవలసిందే. ఇది మనకు మన వాంగ్మయం అందించినటువంటి విషయం. ఓ ఎందుకు అవునా అండి. ఆ ఆ కర్మల్ని మళ్ళీ నువ్వు క్లియర్ చేసుకో. మనం చేసిన అప్పులు మనమే తీర్చాలి కదండి. ఇప్పుడు మన అవును మనమే బ్యాంకులో అప్పు తెచ్చుకోవాలి. చేసాం, మనమే తీర్చాలి. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, ఈ ఉమ్, ఈ దేశాలు వచ్చేసాము అంటే ఎప్పుడో ఈ దేశాల్లో అప్పులు వదిలేసి వెళ్ళిపోయి ఉంటాం. అందుకే ఆ బ్యాంకు వాళ్ళే మనకు క్రెడిట్ కార్డ్ ఇస్తారు, ఆ బ్యాంకు వాడే మనకు మార్టిగేజ్ ఇస్తాడు. మనం బహుశా ఏదో జన్మలో ఆ బ్యాంకు వాడికి మనం రుణపడి ఉంటాం. అందుకనే ఆ రుణం తీర్చడం కోసమే ఇప్పుడు వాడి దగ్గర నుంచి రుణం తీసుకున్నామేమో అనే భావన కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అలా అంటే మాతృదేశాన్ని వదిలినందుకు ఇదొక కారణం. అది కూడా ఒక కారణం. మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు, ఒరే మిమ్మల్ని అందరినీ మా దేశం నుంచి వెలేసాం రా అన్నాడు. ఎందుకంటే భారతదేశం నుంచి వచ్చేసాం ఆ, కాబట్టి మిమ్మల్ని వెలేసాం రా అన్నాడు. సరే, అవి సరదాగా మనం అనేక రకాలుగా మాట్లాడుకోవటానికి కానివ్వండి. యా, కానీ యా, అవును అవును కర్మ అవును. అనేటటువంటి దాన్ని అది ఎక్కడ ఉంటుంది అని గనక మనం ఆలోచిస్తే మన మనసునే పట్టి బంధించి ఉంచుతుంది ఆ కర్మ, దాని ఫలితం. ఓ అందుకని మనకి ఉహు, భగవద్గీతలో మొట్టమొదటి మనకి ఇచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే, నీ కర్మ నువ్వు చేయి, కానీ ఆ కర్మకు వచ్చేటటువంటి ఉమ్, ఫలితాన్ని నీ మనసుకు అంటించుకోవద్దు. అందుకనే ఫలితం మీద నీ మనసు పెట్టచ్చు. ఉమ్, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనంటే, ఆ కర్మ అనేటటువంటిది నీ మనసుని బంధించి ఉంచుతుంది. మనసుకు అంటుకునేటటువంటి వాసన దాని ఫలితం. ఉమ్, ఎప్పుడైతే ఈ శరీరంలోంచి వెళ్ళిపోయినా కూడా సూక్ష్మంగా ఈ వాసన ఆ జీవుడితోటే ఉంటుంది. అందుకనే మళ్ళీ వాడు తిరిగి శరీరంలోకి వచ్చినప్పుడు కూడా అటువంటి భావాలకి సంబంధించినటువంటివే వస్తాయి. కాకపోతే అదృష్టవశాత్తు ఉహు, మనకి మన గత ఓ జన్మ తెలియదు కాబట్టి, మరి మనకే ఎందుకు ఇలా జరుగుతోంది, ఉమ్, పక్కవాడు బానే ఉన్నాడు కదా, మనం ఉమ్, ఇంత బాగా చేస్తున్నా కూడా మనం ఉమ్, మనం బాగా చేస్తున్నాం అని మనం అనుకుంటాం. కానీ మన పూర్వ ఫలితాలు ఉమ్, ఏంటి, మనం చేసినటువంటి పూర్వకర్మ మనకు తెలియదు కాబట్టి మనం ఇప్పుడు రకరకాలుగా సుఖం, ఉమ్. సంతోషం, ఆనందం, దుఃఖం అనుభవిస్తూ ఉంటాం. యా అది ఇదివరకు అలా అనిపించేది. ఇప్పుడు సాధారణ వింటూ ఉంటే అలాంటి ఆలోచనలన్నీ ఒకటి 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 తగ్గిపోతున్నాయండి. చాలా సంతోషం అండి. నేను అనుకుంటూ ఉంటా, ఎవరు వింటారో తెలియదు గానీ, విన్న వాళ్ళలో ఏ ఒక్కరిలో అయినా ఇది మంచి ఆలోచన కలిగి, ముఖ్యంగా ఏంటంటే ఈ సాధనలో చెప్పే విషయాలు కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డిస్క్లైమర్ అనుకోండి, ఏది గుడ్డిగా నమ్మొద్దు. దాన్ని మీ జీవితంలోకి అన్వయం చేసుకొని, ఎస్ అంటే మన కామన్ సెన్స్ అనే దాన్ని, మన వివేకాన్ని దాని మీద అప్లై చేసి, దాని నుంచి మనం పొందినటువంటి ఉమ్, ఆనందం, ఓకే, ఇందులో చెప్పినటువంటి విషయం మనకి ఆనందాన్ని ఇచ్చింది, మనలో వివేకాన్ని పెంచింది, మనలో ఒక రకమైనటువంటి ఉమ్, కావాల్సినటువంటి విజ్ఞానాన్ని, లేదంటే దానిలో కావాల్సినటువంటి ఒక యా, ఇన్స్పిరేషన్ ఇచ్చింది అని అనుకున్నప్పుడు నమ్మాలి. ఉమ్, అందుకనే పెద్ద పెద్ద యా వాళ్ళు ఎంతో అవునండి. పుస్తకాలు రాసినా కూడా వాళ్ళు ఆ డిస్క్లైమర్స్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో. నీ కామన్ సెన్స్కి అప్లై చేసినప్పుడు ఇది అవును. కరెక్ట్ కాదు అని అనిపిస్తే ఈ పుస్తకాన్ని నువ్వు చదవద్దు అని చెప్పినటువంటి మహర్షులు ఉన్నారు. ఉహుహు. ఆ, కాబట్టి మనం అయితే మేము ఇంకొక ప్రశ్న వేశారు, భగవంతుణ్ణి ప్రార్థించటం మానసిక ధైర్యానికా అన్నది. భగవంతుడు అనేటటువంటి తత్వం అవును. ఏదైతే ఉందో ఇక్కడ ఒక ఉమ్, ముఖ్యమైన విషయం మనం గతంలో కూడా చెప్పుకున్నాం మన షోలో, ఏంటంటే మన కర్మే మనకి భగవంతుడు. ఇక్కడ ఓ ఒక సింపుల్ విషయం ఓకే. గుర్తుపెట్టుకోవాలండి, ఒక సింపుల్ విషయం. అదేంటంటే నాకు ఆలోచిస్తే నాకు చెప్పండి. అనిపిస్తూ ఉంటుంది, ప్రస్తుతం ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషికి
వాడికి మంచి చేయాలి, వీడికి చెడు చేయాలి, వీడిని కష్టపెట్టాలి, వీడిని నష్టపెట్టాలి, వీడికి సంతోషం ఇవ్వాలి అని భగవంతుడు ఆలోచిస్తాడు అనేటటువంటి భావన మన మనుషుల్లో ఉంది కదండి. అది ఒక రకంగా ఉంది. భగవంతుడిని దూషించటమే. ఓకే. ఎందుకో చెప్పమంటారా ఆ మాట? ఆయనకి ఏం పనండి? ఆయన చెప్పండి. ఒక విషయం చెప్పాడు మనకి రాజవిద్య రాజగుహ్య యోగంలో. సమోహం సర్వభూతానాం అంటాడు. అన్ని భూతాలలో నేను సమానంగా ఉన్నాను అని చెప్పినప్పుడు ఒకడికి మంచి ఒకటికి ఉమ్, చెడు ఇలా చేయవలసినటువంటిది ఆయన ఎందుకు చేస్తాడు చెప్పండి? చేయడు కదా. చేయండి. సింపుల్ గా మనం ఆలోచిస్తే మనకున్నటువంటి వివేకంతో మనం ఉమ్, ఆలోచిస్తే అలా చేయనప్పుడు మనం ఏం చేస్తాము? భగవంతుడు చేశాడు, భగవంతుడు మనకు అనుజ్ఞ ఇవ్వలేదు, భగవంతుడు ఇలా చేశాడు అని మనం మాట్లాడుకుంటాం కదా. అది దైవదోషణే అని అనిపిస్తుంది నాకు. ఉమ్, ఎందుకంటే ఓ, ఇక్కడ మనం ఎందుకు మన భగవంతుడిని ప్రార్థించటం అంటే మనం మన మూలంలోకి వెళ్ళటానికి మనం చేసేటటువంటి సాధన. దైవ ప్రార్థన అనేటటువంటిది ఓ, మనలో మూలంగా ఓకే. ఏదైతే నేనుగా ఉమ్, మూలమై ఉన్నదో ఆ మూలం వైపు మన మనస్సుని ఎప్పుడైతే ఉమ్, మనం మళ్ళిస్తామో దానికి కావాల్సినటువంటి మార్గం ఉమ్, మనం చేసుకునేటటువంటి విధానం ఏదైతే ఉందో అది దైవ ప్రార్థనలో మనం మనం పొందేటటువంటిది. ఉమ్, దానికోసం మనం దైవ ప్రార్థన చేయాలి. ఉమ్. మరి మానసిక ధైర్యానికి అదే అంటే దైవ ప్రార్థనను చేసేటటువంటి మన ఆలోచనను ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పుకోవాలి. దాని వైపు మన ప్రయాణం ఏదైనా మూలంలోకి వెళ్ళటం. నేను ఉమ్, ఈ మధ్య ఒకటి చూశాను. మీరు ఉమ్, చాలా మంచి ప్రశ్న వేశారు దీనిలో. ఒకళ్ళు అడిగారు డెత్ అంటే ఏమిటండి అని ఓకే. అడిగారు ఒక ఆయన్ని. ఇవి మామూలుగా నేను ఈ రీల్స్ ఉమ్, లోనే చూశాను నేను కూడా. డెత్ అంటే ఆయన చెప్పాడు అనమాట. ఉమ్, డెత్ అంటే యు ఆర్ గోయింగ్ ఇన్ టు యువర్ ఒరిజినల్ స్టేట్ అని చెప్తాడు. నిజం చెప్పాలంటే మనందరం ఆఫ్టర్ లైఫ్ గురించి మాట్లాడుతుంటాము. ఆఫ్టర్ లైఫ్ అంటే ఇప్పుడు నువ్వు ఫిజికల్ ఉమ్, గా ఉన్నావు చూసావా, ఇదే ఆఫ్టర్ లైఫ్. యువర్ రియల్ లైఫ్ ఉమ్. ఈజ్ యాజ్ ఎ సోల్ అని చెప్తాడు ఆయన. ఓ, యు ఆర్ రియల్ యాజ్ ఎ సోల్. నువ్వు ఎప్పుడైతే ఆ, నువ్వు ఫిజికల్ బాడీ తీసుకున్నావో ఆ సోల్ కిట ఇది ఆఫ్టర్ లైఫ్ అట. అబ్బా, ఓకే. కాన్సెప్ట్ ఆలోచించండి ఒకసారి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ ఉమ్, చదివినప్పుడు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఉమ్, అనుకునేటటువంటి జీవితం ఏదైతే ఉందో మనం మనం అనుకునేటటువంటి ఉమ్, ఆత్మ జీవుడు అనేటటువంటి దానికి ఆఫ్టర్ లైఫ్ అట. దాని ఒరిజినల్ లైఫ్ ఏంటంటే యాజ్ ఎ సోల్. ఉమ్. యాజ్ ఎ ఈ సోల్. ఓకే. ఫిజికల్ లైఫ్ లోకి వచ్చిన ఆత్మ. తర్వాత కర్మ చేయటం అనేటటువంటిది ఉమ్, తప్పనిసరి కాబట్టి ఈ కర్మ వల్ల ఉమ్, చుట్టూ ఉన్నటువంటి జీవరాశులకు కానీ లేదంటే తనకి కానీ తను ఉమ్, పొందేటటువంటి ఈ ప్రపంచంతో తను ఏర్పరచుకున్నటువంటి రకరకాలైనటువంటి బంధాల కారణంగా మనసు ఏం ఉమ్, చేస్తుందంటే దాంట్లో ఉమ్. ఇరుక్కుపోతుంది. ఆ ఇరుక్కుపోయిన దాన్ని మళ్ళీ ఓ, విడదీసుకోవటానికి మళ్ళీ 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 జన్మలు ఉమ్. ఎత్తుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? ఈ మనసు ఈ బంధం ఉమ్. నుంచి విడిపడేంత వరకు, బయటపడే వరకు. బయటపడే బయటపడే వరకు. వరకు. ఉమ్, అలా బంధం నుంచి ఓకే. బయటపడటమే మోక్షం. ఓకే. అంటే అప్పుడు శరీరంలోకి వచ్చినా కూడా దాని సహజ స్థితిలోనే ఉంటుంది. ఉమ్, ఉమ్. వాళ్ళు మహాత్ములు. వాళ్ళు శరీరంలో ఉన్నా ఓకే. కూడా వాళ్ళు సహజ స్థితిలోనే ఉంటారు. వాళ్ళందరూ మహాత్ములు. వాళ్ళు దీన్ని మనకి ఒరే ఇదిరా మార్గం, మేమంతా ఇలా కష్టపడ్డాము, మేమంతా ఇలా రకరకాలుగా మేము ఎన్నో రకాలుగా మేము ఇది చేసుకొని ఈ స్థితికి వచ్చామని మనకు వాళ్ళు అనేక రకాలుగా వివరించి ఉమ్, వాళ్ళ ఉమ్, జీవితాల్లో జరిగినటువంటి మనకి ఇచ్చినవే మనకి ఉమ్, రకరకాల ఉమ్, గ్రంథాలు కథలు. ఉమ్, ఉమ్. అద్- అదండి. ఓకే. మనతో మరొక శ్రోత ఓకే అండి. ఉన్నారు. చాలా సమయం ఇచ్చారు. మీ మీ వాక్కులు వినడానికి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారండి. ధన్యవాదాలు. మరి ఇలాంటి ప్రశ్నలతోనే మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా వస్తుంటాను ముందర. తప్పకుండా. సాంకేతిక నిపుణులైనటువంటి వారికి నా ధన్యవాదాలండి. షోకి కలిపి మీతో మాట్లాడించేందుకు వారికి ధన్యవాదాలు. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వింటూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. హలో! నమస్తే అండి. జయ్ గారు చెప్పండి. ఎలా ఉన్నారు? హాయ్. అదే ఎలాగో ఫ్లో సాగుతుంది గదండీ! నేను కూడా వచ్చి వెయిట్ చేస్తున్నాను. చెప్పండి. అయితే ఇప్పుడు ఆహ్, అంటే ఈ కర్మ దేవుడనే విషయం నాకు బాగా నచ్చింది. అంటే ఏం చెప్పినా నచ్చుతాయిలెండి. ఎందుకంటే నచ్చేటట్టే చెప్తారు కదా! అలా చెప్పాలనే కదా! ఈ బావుంది. టోరీకి వచ్చిన వ్యాఖ్యాతల ప్రయత్నం. కాబట్టి మేము వింటుంటాం. నచ్చుతాయి కూడా. అయితే నేను ఒకటి ఆలోచించాను ఇప్పుడు తనతో మీరు చెప్తుండగా, హ్మ్. ఇప్పుడు ఈ బంధాల్లో ఇరుక్కుపోతాం అన్నప్పుడు ఒక పెద్ద దారం గాని, తాడు గాని అది బాగా ముళ్ళు పడిపోయినప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఉంటుందనమాట. అంటే
అది విప్పితే ఇంకా మిగతాదంతా ఈజీగా అయిపోతుంది. ఉమ్. అదే ఈ సాధన అనిపిస్తుంది సార్ నాకు. కానీ బాగుంది, మంచి ఉపమానం చెప్పారు. అది బహుశా అన్ని ముళ్ళు కూడా చిక్కుముళ్ళే అనుకోండి. ఆ. అప్పుడు మీరు ఒక ముళ్ళు ఒక్కొక్కటి విప్పితే విప్పుకుంటా. ఒక్కొక్కటి విప్పుకోవటమే సాధన జీవితం. అదే సార్, అదే సార్. అది ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా ఒక బియ్యం బస్తానో ఏదో కొనుక్కొచ్చాం అనుకోండి, ఆ దానిపైన ఉన్నటువంటి ఆ స్టిచ్చింగ్ అంతా మెషిన్ తో చేశారనుకోండి, మీరు ఏదో ఒక పక్కన దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. ఇలా లాగేస్తే ఆ ఒక్క ముడి తీసేసి లాగేస్తే మొత్తం వచ్చేస్తుంది. కరెక్ట్, మీరు చెప్పింది అంతవరకు బాగుంది. కానీ అంటే నేను ఒక మరి ఉండ ఎక్కడికక్కడ లాంటి దానికి ముడేశారనుకోండి. చెప్పాను అనమాట. అవును, అవును. ఇప్పుడు అలాగే ఇప్పుడు పూలదండలు కూడా కొంతమంది పూలదండలు కట్టి ఇలా లాగేస్తే దారం అంతా ఇలా విడిపోతుంది. అవును, అవును, కానీ అవును. కొంతమంది కట్టే విధానంలో ఎక్కడికక్కడే ఒక ముడి పడిపోతూ ఉంటుంది. మీరు ఎలా మొత్తం లాగేస్తే ఎన్ని పూలు కట్టారో అన్ని పూల దగ్గర ముళ్ళు వచ్చేస్తాయి. ఓకే, అవును, అవును. అంటే జీవితాన్ని మనం ఎలా చేసుకున్నాము? ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ముడేసినప్పుడు ఏదో చెప్తారు, దూముడేసావా పీట ముడేసావా అని అడుగుతారు కదా. అవును, జారుమూడి అని కూడా అంటూ ఉంటారు. జారుముడి అని కూడా అంటారు. అది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మీరు ఆ ముడి ఇలా లాగేస్తే ఓ పక్క నుంచి వచ్చేస్తుంది. మరి పీట ముడి అయితే అవును, కష్టమే. చిక్కు కష్టం కదా. విడదీయడం. చిక్కు విడదీయటం. అవును, అది రాని పరిస్థితుల్లో ఏం చేస్తాం మనం? బాగా విసుగొచ్చేసింది, గంట ట్రై చేసాం, చివరికి ఏం చేస్తాం? తెంపేస్తాం కదా. అంతే, కట్ చేసేస్తాం. మన ఇంట్లో కట్ ఎలాగో చేసేస్తాం. కత్తెర ఉంటది కాబట్టి. అప్పుడు ఏమవుతుంది? ఏకత్వం పోతుంది కదా. అవును, 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 కానీ కరెక్ట్. అవును, అది జీవితంలో మనం చేయలేనప్పుడు ఏం చేస్తాం? మెల్లిగా అదే మనకి జీవితంలో వచ్చేటటువంటి కష్టాలనండి, దుఃఖాలనండి, బాధలనండి, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే దానిలో నువ్వెంత ఓర్పుగా ఉండి ఆ ముడిని నువ్వు విప్పుకున్నావు అనేటటువంటి దాన్ని మనకి జీవితంలో ఒక సంఘటన ఇస్తుంది మనకి. అవును సార్, పరీక్షిస్తుంది. దాని అవును, గట్టిగా. అవును, అవును సార్. దాని ఆధారంగా మనం ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. నువ్వెంత దాన్ని విడదీసుకున్నావు, దానిలో ఉన్నటువంటి చాలా సందర్భాల్లో మనకి జీవితంలో ప్రతి సందర్భంలో మనకి ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అవును, అవును సార్. అప్పుడు మనకున్నటువంటి జ్ఞానాన్ని మనం ఆలోచించుకొని దాని మీద అప్లై చేసుకుని, ఓహో ఇక్కడ మనకి ఎంత ఓర్పుగా ఉంటే అంత మెల్లిగా మనం దాని మీద పని చేయగలం అనేటువంటి భావనతోటి మనం ఎప్పుడైతే పని చేస్తామో దాని నుంచి మనకి మెల్లిగా విడుదల వస్తుంది. అప్పుడు ఆ ముడి మెల్లిగా విడగొట్టుకుంటాం. అవును, ఇప్పుడు మీరు ఎలా చెప్పారంటే ఒకసారి మ్యాథమెటిక్స్ మామూలుగా ఇష్టం లేని వాళ్ళకి అర్థం కాదు. అదే ఇష్టంతో ప్రయత్నిస్తే, అంటే ఫార్ములా ఎప్పుడైతే తెలిసిపోయిందో దాని పట్ల ఆసక్తి, అనురక్తి అన్నీ ఉండి సులువైపోతుంది అంతే కదా. ఆ వెళ్ళడం అనేది. అంతే. అలా అనిపించింది నాకు. బాగుంది సార్. అయితే మనిషికి దేహం ఉన్నంత వరకు సందేహాలు ఉండొచ్చు. అలా అడిగిన లాంటి వాళ్ళందరికీ మీరు సాధన ద్వారా, లేకపోతే మీరు చేసే ఇతరత్ర ప్రయత్నాల ద్వారా తీరుస్తూ వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఇంకా బోల్డ్ చెప్పాలనుకున్నా కానీ షోలో టైం లేదు. ఉంటాను సార్. థ్యాంక్ యూ. తప్పకుండా బాగుంది. కాబట్టి మనకి ఇందాక మనం ఎక్కడున్నాం? మనం వినోదం, వివేకం, ఈ రెండింటి దగ్గర ఉన్నాం మనం. ఆ రెండు కావాలి. ఈ రెండు లేకపోతే కష్టం. అది కేవలం జ్ఞానం మీద నేను ఏవేమి చూడనండి, నేను అది చేయనండి అనకూడదు. సినిమాలన్నీ వినోదం కోసమే. అందులో వివేకం కూడా పెరగాలి, దానికి జ్ఞానం పెరగాలి. జ్ఞానం పెరగాలంటే మనకి పెద్దలు అందించినటువంటి మన ఈ గ్రంథాలే మనకి శరణ్యం, ఇంకొక దాంట్లో లేవు. ఎందుకు ఈ గ్రంథాలే చదవాలి? ఏమంటే ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి కదండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ధర్మం అనేటటువంటిది ప్రతి జీవికి దాన్ని మనిషి మాత్రమే దాన్ని నిలబెట్టగలడు. ఎందుకంటే మిగిలిన జీవులన్నీ ప్రకృతి ఆధీనంలో ఉన్నాయి, వాటి ప్రకారం అవి నడుస్తూ ఉంటాయి. ఆహార, నిద్ర, భయం, మైథునాలు అనేటటువంటివి, సంతానోత్పత్తి, ఇవన్నీ కూడా అన్ని జీవులకి సమానమైనా కూడా మామూలుగా జంతువులు అనేటటువంటి వాటన్నిటికి సంబంధించినటువంటిది ప్రకృతి తన చేతిలో పట్టుకుంది. ఎందుకంటే వాటికి విచక్షణ, వివేకం, లేదంటే కామన్ సెన్స్, లేదంటే బుద్ధి, ఇలాంటివి వాటికి లేదు. వాక్కు కూడా లేదు. ఇవన్నీ ఇచ్చిన మనిషికి ఏం చేసిందంటే, బాబు యు ఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫెలో, నీకు ఫుల్గా రైట్స్ ఇచ్చేసాను రా, నువ్వు నా అంతటి వాడిని చేసేసాను నేను నిన్ను, నాలో ఎన్ని రకాలైనటువంటి శక్తులు ఉన్నాయో అన్ని శక్తులను నీకు అప్పచెప్పేశాను. పాపం వాటికి అంత ఇంకా ఎదుగుదల లేదు కాబట్టి నీకు పూర్తిగా స్వేచ్ఛిస్తున్నాను. కాబట్టి ఇవన్నీ నువ్వు వాడుకొని నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న మిగతా జీవుల కంటే ఒక పెద్దన్నలాగా ఉండి
వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వు కూడా వివేకాన్ని పెంచుకొని, నీలో జ్ఞానాన్ని పెంచుకొని, నువ్వు మర్చిపోయినటువంటి నీ అసలు స్వరూపంలోకి నువ్వు వెళ్ళు అని మనకు ప్రకృతి మనకిస్తే, మనం ఏం చేస్తున్నాం? ఇందాక దాని గురించే మనం చెప్పుకున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికక్కడ స్వార్థమే తప్ప మనకి వేరే ఇతరత్ర అనేటటువంటిది లేదు. ఆ స్వార్థం నుంచి బయటపడాలిగా. స్వార్థం నుంచి యజ్ఞార్థంలోకి మనిషి బయటికి రావాలి. స్వార్థం అంటే నీ కొరకు, నా కొరకు, నేను, నా కుటుంబం అనేటటువంటి, అసలు నా కుటుంబం కూడా కాదు, నేనే, మిగిలిన వాళ్ళు ఎట్లన్నా పోనీ అనే భావం నుంచి ఏదో నేను, నా కుటుంబం, నా భార్య అనే భావనకు వచ్చి, అక్కడి నుంచి సంఘం, దాంట్లో కావాల్సినటువంటి మనుషులకు వచ్చి, ఇక నాతోటే నా మనుషులే కాదు, ఈ జంతువులు అనేటటువంటి చెట్లు, పశుపక్షాదులు, వీటన్నిటికి కూడా నేను కావలసినటువంటి దాన్ని అందించవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది అనేటటువంటి స్థితికి మనిషి ఎదిగినప్పుడు, మృగత్వం నుంచి మానవత్వంలోకి, మానవత్వం నుంచి నరత్వంలోకి, నరత్వంలో నుంచి దైవత్వంలోకి మనిషి ఎదగవలసినటువంటి దానికే మనకి ఇన్ని రకాలైనటువంటి సాధనలు ఇచ్చారు. ఇందాక అన్నట్లు ఒక్కొక్క ముడి విప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ ఒక్కొక్క ముడి ఎప్పుడైతే మనం విప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామో మనకు దారి వస్తూ ఉంటుంది. దారి వచ్చిన కొద్దీ నీకు వెలుగు పెరుగుతూ ఉంటుంది. ఏ వెలుగు పెరిగిన కొద్దీ నీ యొక్క విసినిటీ పెరుగుతూ ఉంటుంది. ఒక చిన్న దీపం ఉందనుకోండి, అది మహా అయితే ఒక 2-3 అడుగులు మాత్రమే వెలుగు ఇవ్వగలదు. దానికంటే కొంచెం పెద్ద దీపం ఇంకా కొంచెం, ఇంకా కొంచెం, ఇంకా కొంచెం, సూర్యమండలం మొత్తం వెలిగిస్తున్నాడు. అంతటి స్థితికి ఒక మనిషి సాధన ద్వారా ఎదగచ్చు. అది మనకు అందించేటటువంటివి. దానికి మనకి ఏం కావాలి? మామూలుగా మనం ఆలోచిస్తే మనకి 2 రకాలుగా మనకి 2 చెప్తారు. ఒకటి ఏంటంటే, ఆ రెండిటికి మన తెలుగులో ఒకే పదం ఉంటూ ఉంటుంది. నమ్మకం, విశ్వాసం అని చెప్తూ ఉంటారు. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. ఈ 2 పదాలకి 2 రకరకాల అర్థాలు ఉన్నాయి. ఇంగ్లీష్ అయితే ఒకటి ఫెయిత్ అంటారు, ఒకటి బిలీఫ్ అంటారు. చాలా 2 వేరుగా ఉంటాయి. బిలీఫ్ అంటే ఏంటి? బిలీఫ్ అంటే మనం ఏదో వాళ్ళు చెప్పినవి, వీళ్ళు చెప్పినవి ఒక ఎవిడెన్స్ ప్రకారం, దానికి నువ్వు ఒక లాజిక్ పెట్టుకొని, ఆ లాజిక్ ప్రకారం, ఒక ఎవిడెన్స్ ప్రకారం, ఓకే ఈ విధంగా పలాని దాంట్లో ఈ లాజిక్ ఉంది కాబట్టి దీనికి అప్లై చేశాం కాబట్టి దీన్ని మేము నమ్మచ్చు, మేము నమ్ముతాం. అంటే ఒక మతంలోనూ కానీ, ఒక మత గ్రంథంలో కానీ చెప్పినటువంటి విషయానికి దానికి లాజిక్ ఉందా లేదా అని కూడా చూడడం. దాని మీద ఉన్నటువంటి ఒక నమ్మకంతో దాని మీద మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఒకవేళ ఆ నమ్మకంలో మనకి ఏదైనా చేంజ్ వచ్చిందనుకోండి, నువ్వు అనుకున్నట్టుగా అక్కడ లేదనుకోండి, మనకి ఆ నమ్మకం పోతుంది. అంటే యూ లాస్ ద బిలీఫ్. కానీ ఫెయిత్ అంటే ఎలా కాదుట, ఇట్ ఈస్ ఎ ట్రస్ట్, ఒక భక్తి, ఒక విశ్వాసం. అది ఫెయిత్ అంటే. ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ యాటిట్యూడ్ ఫ్రమ్ బిలీఫ్ అంటారు. ఫెయిత్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. ట్రస్ట్ ఉంటుందన్నమాట. అంటే ఒక పూర్ణ విశ్వాసం నీకు ఫెయిత్లో ఉంటుంది. దానికి ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అదేంటంటే, నువ్వు ఈత కొడుతున్నావు అనుకో, ఈత కొడుతున్నప్పుడు ఏం చేస్తావు? స్విమ్ చేస్తున్నావు. డూ యూ ట్రై టు హోల్డ్ ద వాటర్? నీళ్ళని గట్టిగా పట్టుకున్నావు అనుకోండి, అప్పుడు ఏమవుతాం? మునిగిపోతాం. యు ఆర్ నాట్ హోల్డింగ్ ద వాటర్, యు ఆర్ కంప్లీట్లీ రిలాక్స్డ్ ఇన్ ద వాటర్. ఓపెన్నెస్ అనేటటువంటిది ఉంటుంది. యూ ట్రస్ట్ ద వాటర్. ఆ ఓపెన్నెస్ వల్ల, దానివల్ల నువ్వు బయటికి వస్తావు. కానీ బిలీఫ్ అంటే ఎలా కాదు, యూ హోల్డ్ సంథింగ్. ఆ యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది. మన మతాలకు సంబంధించినవి అన్నీ కూడా బిలీఫ్సే. ఎక్కడో కొంతమందికి ఫెయిత్ అనేటటువంటిది ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఆర్ వన్నెస్, ఆమ్నిపొటెంట్, ఆమ్నిషియంట్, ఇవి ఏదైతే మనం చెప్పుకుంటామో దాని మీద నీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, అదే నా జీవితంలో అన్ని రకాలుగా కావాల్సినటువంటి బాధ వచ్చినా భగవంతుడే, సంతోషం వచ్చినా భగవంతుడే, దుఃఖమైనా భగవంతుడే, నీకు ఏదొచ్చినా భగవంతుడే అనేటటువంటి భావన. భగవంతుడు అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం అనుకునేటటువంటి రాముడో, కృష్ణుడో, మరి లేకపోతే జీసస్, అలా రకరకాల పేర్లు అవన్నీ మనం పెట్టుకున్నటువంటి ఆల్ అవర్ లేబుల్స్, గుర్తుపెట్టుకోండి. కానీ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఒకే ఒక చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యానికి మూలమైనటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో, ప్రజ్ఞ, చైతన్యము, పదార్థము అనేటటువంటి ఈ మూడింటిని 3 లోకాలుగా ఏదైతే నడిపిస్తూ ఉందో, దానిని భగవంతుడు అనేటటువంటి విషయాన్ని మన గ్రంథాలు చెప్పినాయి. అదే ఇన్ని రకాలుగా ఉన్నది అని కూడా మనకు చెప్పుకుంటూ వచ్చారు. దాన్నే భగవద్గీతలో కూడా చక్కగా అన్ని వివరించుకుంటూ వస్తున్నాడు ఆయన. వేదానాం సామవేదోస్మి, దేవానాం అస్మి వాసవః, ఇంద్రియాణం మనశ్చాస్మి, భూతానామస్మి చేతన, రుద్రాణం శంకరశ్చాస్మి, విత్తేసో యక్షరక్షసాం,
వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరిణామహం. ఇవన్నీ రకరకాలుగా నువ్వేది చూసినా దైవమే అన్నీ చెప్పలేరు కాబట్టి ఒక గ్రంథమో ఒక సినిమానో తీస్తున్నప్పుడు ఆ అన్ని సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటనని నువ్వు చెప్పలేరు కాబట్టి ఆ ఇచ్చినటువంటి సమయంలో, అలాగే ముఖ్యమైనటువంటివి ఏవైతే నువ్వు చూస్తున్నావో వాటిల్లో ఉన్నటువంటి ఆ యూనివర్సల్నెస్, వన్నెస్ ఏదైతే ఉందో దాని మీద నీకు ఉన్నటువంటి పూర్ణ విశ్వాసం, ద ఫెయిత్ అనేది ఏదైతే ఉందో అది నిన్ను నడిపిస్తుంది. మతం అనేటటువంటిది మతి అనేటటువంటి దాని నుంచి పుట్టింది, ఒక భావంలోంచి పుట్టింది. నా భావం కాబట్టి దానిని నేను ప్రపంచం మీద రకరకాలుగా దీన్నే వ్యాప్తి చేయాలి అనేటటువంటి భావంతో ఎప్పుడైతే మనం ఉన్నామో, అరే దీనికి అడ్డు వచ్చిన వాడిని ఎవరినైనా సరే లేపేసేయండి, ఇది నమ్మినవాడే పుణ్యాత్ముడు, నమ్మనివాడు పాపాత్ముడు అనేటటువంటి భావాలు ఎందుకు వస్తాయంటే నీ మతిలోంచి పుట్టినటువంటి భావాన్ని ప్రపంచం మీద వ్యాప్తి చేయటం కోసం. అందులో ధర్మం కంటే నీ మైండ్లో పుట్టినటువంటి దానికి నువ్వు ఇవ్వాల్సినటువంటి ఒక రకమైనటువంటి ఇంపార్టెన్స్నే నువ్వు క్యారీ చేస్తావు, కానీ దాని వెనక ధర్మము అనేటటువంటి దాన్ని క్యారీ చెయ్యం మనం. కానీ ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే దైవం ఉంటాడు. ఎతో ధర్మ తతో కృష్ణ అంటుంది మహాభారతం. కృష్ణ అంటే కృష్ణుడు అనుకోకండి, కృష్ణుడు పరిపూర్ణమైనటువంటి ఆ తత్వం దిగి వచ్చి తన నుంచి పనిచేయడం. భాగవతం చదువుకుంటే కృష్ణుడు అనేటటువంటిది ఏంటో మనకు కొంత అర్థమవుతుంది. ఈ రోజుకి భూమి మీద ఎవరికి వేదాంతులనండి, ఋషులనండి, మహర్షులనండి ఎవరికి కూడా అర్థం కాని ఒక తత్వం ఏదైనా ఉంది అంటే అది కృష్ణతత్వం. ఎందుకంటే అది ఎవరికి అర్థం కాదు కాబట్టి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు, అందులోకి వెళ్ళిపోవటానికే మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి అటువంటిది మతిలోంచి పుట్టిన దానికి మనం ఏం చేస్తాం, మనం అందులో ధర్మం ఉందా లేదా చూసుకోవాలి. ధర్మం ఏం చేస్తుంది? మహాభారతంలో చెప్పారు కదండి, ధర్మం అంటే ఏంటండి, దానికి పెద్ద పెద్ద డెఫినేషన్స్ ఏ అక్కర్లేదండి. ఇతరులు ఏది చేస్తే నీ మనసు బాధపడుతుందో, నీకు నచ్చదో, నువ్వు బాధపడతావో అది నువ్వు ఇతరులకు చేయకు. అలాగే ఇతరులు నీకు ఏది చేస్తే నీకు సంతోషమో అది నువ్వు ఇతరులకు చెయ్యి, అదే ధర్మం అని చెప్పారు. ఈ ధర్మ సూత్రం లేనిది ఏ మతమైనా సరే అది నీకు ఆనందాన్ని ఇవ్వదు, ఆందోళననే ఇస్తుంది. మనం ప్రపంచంలో చూస్తే మనకు అర్థమవుతుంది. దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. ధర్మం ఉందా లేదా ఇది ఆలోచించుకోవాలి. నీ జీవితంలో ధర్మం ఉందా లేదా? నువ్వు ఎన్నో పూజలు చేసావు, హోమాలు చేసావు, యజ్ఞాలు చేసావు, కానీ అందులో ధర్మం ఉందా? వాటికి ఉపయోగించిన ధనంలో ధర్మం ఉందా? దానికి ఉపయోగించినటువంటి బుద్ధి ధర్మబుద్ధితోటి చేసావా? ధర్మం అనేటటువంటిది దైవానికి పూర్ణమైనటువంటి స్వరూపం ఈ భూమి మీద. అది మనం అర్థం చేసుకుంటే మన పనులలో, మనం చేసే దాంట్లో, మన భావంలో, మన భాషలో, మన ప్రవర్తనలో, మన చేతనలో అన్నిట్లో దాన్ని నింపుకున్నప్పుడు, నువ్వు ధర్మస్వరూపుడు అయినప్పుడు పూర్తిగా నీ స్వభావం మానవ స్వభావం నుంచి, నరస్వభావం నుంచి దైవీ స్వభావంలోకి మారుతుంది. దానికి కావలసినటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనకు అందించారు. దానికోసమే మనం ఈ సాధన, ఈ ప్రయత్నం, ఈ చెప్పుకోవటం, అందులోంచి రకరకాల ప్రశ్నలు, దానికి కావాల్సిన సమాధానాలు, ఆ సమాధానాల్లోంచి మళ్ళీ ప్రశ్నలు పుడుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలు అన్నీ మెల్లిమెల్లిగా కొన్ని సందర్భాల్లో మనం ఆ ప్రశ్నను ఆలోచిస్తూ ఉంటే మన వివేకంలో నుంచే ఒక కొత్త ఆన్సర్ వాటికి వస్తూ ఉంటుంది. అందుకే కొన్ని ప్రశ్నలకి రకరకాల సమాధానాలు ఉంటాయి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటుంది మనకు వేదం. ఒకే సత్యాన్ని రకరకాలుగా ఎందుకు చెప్పారంటే, ఒకే వంకాయ, ఒకే ఉప్పు, పప్పు ఇవన్నీ దగ్గర పెట్టుకుంటే ఒకే పదార్థంతో 4 రకాలుగా గుత్తి వంకాయ చేస్తారు, ఉల్లిపాయ పెట్టి వంకాయ చేస్తారు. సారీ, నాకు వంకాయ అంటే ఇష్టం, అందుకని చెప్తున్నాను అనమాట. ఎన్ని రకాల వంకాయ కూరలు వండుతాము అవే పదార్థాలుగా. అలాగే ఒకే సత్యాన్ని ఇన్ని రకాలుగా మనకి తెలిసినటువంటి వాళ్ళు, రుచి తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత సారాల్లోంచి మనకు అందించారు. దాన్ని మనం అందుకొని మన జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటే మన సాధన సాగుతూ ఉంటుంది. మనతో మరొక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నేను ఆండాళమనండి. నమస్తే అండి, చెప్పండి. ఈ సాధన రోజు వింటూ ఉంటాను. నేను అన్ని వాళ్ళు మొదటి నుంచి కూడా పుట్టినప్పటి నుంచి సాధనతో కూడినే ఉంటాయి కాబట్టి దానికి ప్రత్యేకత లాస్ట్ లోనే వస్తుంది. ఇలా కర్మ సిద్ధాంతానికి లోబడి ఉంటే ఆ కర్మ సిద్ధాంతాన్ని ఎవరు తొలగించలేరు. అది తప్పనిసరి అయిపోయి మనకి
ఆ అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. అది తెలుసో తెలియక చేసిన పాపాలు ఏవో ఉంటాయి కదా పూర్వజన్మలో, అది మనకు తెలియవని చెప్పారు కదా. అట్లానే ఉమ్. ఇంకా సునాయాస మరణం ఎట్లా కావాలి సాధన వల్ల అని ఏమన్నా తెలుసునా అని అడుగుదామని చెప్పేసి. ఇప్పుడే మీరు మనకి మన కర్మవశాత్తు మనకి మనకు అన్నీ వస్తూ ఉంటాయి అని చెప్పారు కదా మీరు. అవును. అలాగే మరణం అనేటటువంటిది ఏ జీవి చేతిలోనూ లేదమ్మా. అది అదేంటి దానిని ఇప్పుడు జన్మ ఎలా మనం తెచ్చుకోలేమో అలాగే మరణాన్ని కూడా మనం తెచ్చుకోలేము. అది కానీ ఎలా వస్తుందో ఎలా పోతుందో మనకి తెలియని విషయం. తెలియదు. అది మన చేతుల్లో ఏమున్నది అంటే ఈ జననానికి మరణానికి మధ్యలో మనం ఏమి చేయగలము అనేటటువంటిది ఒక్కటి మాత్రమే మన చేతిలో ఉంది. అది సాధన వల్ల అనాయాసమా, ఏం సాధించవచ్చు. ఏమి సాధించవచ్చు అన్నది మంచి ప్రశ్న. సాధన వల్ల ఏమి సాధించవచ్చు అంటే మన జీవితంలో మనం చేసుకున్నటువంటి సాధన వల్ల మనం పొందినటువంటి వికాసం వల్ల మరణం అనేటటువంటిది ప్రతి జీవికి సహజంగా వస్తుంది. ఆ సహజంగా వచ్చే దాని గురించి మనం ఆందోళన పడక్కర్లేదు. అలాగే ఈ శరీరం అనేటటువంటిది నేను ఇందాక చెప్పినట్లుగా మనం ఆత్మస్వరూపులమై ఈ శరీరాన్ని మనం ధరించాము. ఈ శరీరంలో కొంతకాలం ఒక సినిమాకి వెళ్తాం, 3 గంటలు ఉంటాం. ఒక ఊరు వెళ్తాం, 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఉంటాం. అలాగే ఈ భూమి అనేటటువంటి దానికి ఈ ఊరికి మనం కొన్నాళ్ళు ఉండటానికి వచ్చాము అనేటటువంటి వివేకం మనలో, ఆ జ్ఞానంతో ఒక రకమైనటువంటి ధైర్యము, మరణం అంటే భయపడాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఒక ఆ జ్ఞానం మనలో ఎప్పుడైతే పెరుగుతుందో ఏది మన సాధన వల్ల, అది మరణం వచ్చినప్పుడు వస్తుంది. అప్పటి వరకు మనం చేయవలసిన కార్యక్రమం మనం చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటాం అనేటటువంటి ఒక ధైర్యం, ఒక కనువిప్పు మనకు కలగటం అనేటటువంటిది మనకు సాధన అందిస్తుంది. అది ఎలా వస్తుంది? అది అనాయాసమా లేదంటే ఇంకొక రకమా అన్నది అది మన చేతుల్లో లేదు. మనం దాన్ని ఎంచుకోలేం. కానీ అది ఎప్పుడోప్పుడు వస్తుంది అని మా మాస్టర్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. నీకు జాతకం వచ్చినా రాకపోయినా ఒక ప్రిడిక్షన్ నువ్వు చెప్పేయచ్చు. ఇదేంటంటే ఏదో ఒక రోజు నువ్వు పోతావని అని సరదాగా ఆయన జోక్ చేస్తుండేవారు. అలాగే ఏదో ఒక రోజున వెళ్ళిపోవటం అనేటటువంటిది జాతస్య ద్రుహో మృత్యుహో అని చెప్పాడు. పుట్టిన ప్రతిదీ పోతుంది. సృష్టి కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది కూడా పుట్టిందే కాబట్టి. సో అటువంటి జ్ఞానం మనలో ఎప్పుడైతే పెరిగిందో, దానికి సంబంధించినటువంటి మన మానసిక స్థితి పెరిగిందో, అది వచ్చిన రోజున మనకు వస్తుంది. అప్పటి వరకు మన కార్యక్రమం మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉందాము. అలాగే మనలో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపాన్ని దర్శనం చేయటం కోసమే, ఆ చైతన్య స్వరూపాన్ని మనం స్పర్శించడం కోసమే అమ్మవారి రూపంలో కొలుస్తూ ఉంటాం. ఆ ప్రజ్ఞాస్వరూపాన్ని మనం తెలుసుకొని దానితో ఏకం చెందటం కోసమే అయ్యవారిగా మనం కొలుస్తూ ఉంటాం. ఈ రెండూ కూడా నీలో నాలో విడిపడని చైతన్యము, అలాగే ఈ ప్రజ్ఞ, కాన్షియస్నెస్ అండ్ ఎగ్జిస్టెన్స్ అని చెప్తారు. ఈ రెండు నీలో అలా ఉండిపోతాయి. దాన్ని విడదీయటం అనేటటువంటిది ఎప్పటికీ కుదరదు అని చెప్పడం కోసమే మనకు అర్ధనారీశ్వర తత్వం అనేటటువంటి దాన్ని మనకి ఇచ్చారు. ఈ జ్ఞానాన్ని మనలో పెంచుకుంటూ పోవటం వల్ల, అంటే జననం నుంచి మరణం వరకు నువ్వు చేయవలసినటువంటి సాధన ఏంటి అంటే ఈ జ్ఞానాన్ని పెంచుకుంటూ, వివేకాన్ని పెంచుకుంటూ, మానసిక స్థిరత్వం ఎప్పుడైతే మనకు వస్తుందో, వచ్చిన రోజున అదే వస్తుంది. అలా పువ్వుల్లే రాలిపోతాడు, వెళ్ళిపోతాడు మనిషి. అందుకు మనకి సాధన ముఖ్యం. అదే అంటే తపస్సులు ఇవన్నీ ఏం చేయలేం కదా. అవును, ఇదే తర్వాత చిన్నప్పటి నుంచి అదే అలవాటు ఉన్న వాళ్ళు చేస్తారు. చేసిన వాళ్ళు కొంచెం ఋషులు ఉంటారు. తపస్సు అనేటటువంటిది ఒక్కొక్క కాలానికి సంబంధించింది. ఎందుకంటే మరి త్రేతాయుగంలో ఒక రకంగా ఉంది, కృతయుగంలో ఒక రకంగా ఉంది, మరి ఆ ద్వాపర యుగంలో ఒక రకంగా. ఇదేంటంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉన్నప్పుడు ఆ ధర్మం ప్రకారం చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క సాధన ప్రకారం కొంతమంది కొన్ని రకాలుగా తపస్సులు అనేటటువంటిది, అరణ్యాలకు వెళ్ళి అన్ని వదిలేసి తపస్సు చేసుకోవడం అనేటటువంటిది వారి వారి యొక్క జీవ ధర్మాన్ని బట్టి వాళ్ళ దాని ప్రకారం జరిగింది. కానీ ఆ విష్ణుమూర్తికే తప్పలేదు, జపం తపస్సు చేసుకుంటూ అట్లా బదరిలో అట్లా యోగనిద్దరిలోనే ఉంటారు కదా. యోగనిద్దరు మొన్న శేషసాయించి ఇదవుతారు మొన్న అని చెప్పారు. కార్తీక మాసంలో చాతుర్మాసం 4 నెలలు నిద్దట్లో ఉంటారని.
అవును. అట్లా ఏదో సాధన అంత సాధనలు మనం చేయలేం కాబట్టి ఏదో మనకి తోచిన దాంట్లో మనకి ఇవన్నీ అరిషడ్ వర్గాలు ఇది చేసేసి మనం వీటిలన్నిటినీ తోలనాడి చేసి మొదటి నుంచి కూడా కొంచెం ఆధ్యాత్మికంగా ఉండటం అనేది అలవాటు చేసుకోవటంలో మంచిది. కాకపోతే ప్రతిదీ కూడా మనకి తలలో విపరీతమైన బాధలు అనిపిస్తాయి కదా! ఎవరి అయితే మాట్లాడుతూ ఉన్నా చేస్తూ ఉన్నా అది తట్టుకోవడం కష్టం కదా! అందుకోసం అని చెప్పేసి ఈ సాధనలో మనకి ఆటంకమే వస్తూ ఉంటుంది. అది అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, ఏదైనా విన్నదో కన్నదో ఇంకొక రకమైందో ఏదైనా ఒక సందర్భంలో మనసుకు బాధ కలిగించే సందర్భం వచ్చినప్పుడు మనకేం చెప్తారంటే, అక్కడ నువ్వేం చేయగలవు అన్నది ఆలోచించుకొని దానిని త్రికరణ శుద్ధిగా చెయ్యి. అది మనసులోంచి దానికి సంబంధించినటువంటి ఆ వాసనల్ని మనసులోంచి తొలగించుకొని నువ్వేం చేయగలవో అది చెయ్యి. ఏమీ చేయలేనప్పుడు కనీసం దైవాన్ని ప్రార్థన చెయ్యి. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితికి నేనేమీ చేయలేకపోతున్నాను, కనీసం అక్కడ ఉన్న వాళ్ళకి ఏది బెటరో అది నువ్వు చెయ్యి అని మనం ఈ అంతటా నిండి ఉన్నటువంటి ఆ చైతన్యానికి మనం మన ప్రార్థన అందించవచ్చు. కానీ దాన్ని మన మనసులో క్యారీ చేసామనుకోండి, అది ఆ సిచ్యువేషన్ని బాగు చేయలేదు. ఒకటి, రెండు, అది మనకే నష్టం కలిగిస్తుంది. మనం చేసే సాధన అనండి, లేదంటే మన మైండ్ డిస్టర్బ్ అవడం అనండి, తద్వారా మన ఇంట్లో రకరకాలుగా ఇంట్లోని వాతావరణం కూడా పాడైపోతుంది. కాబట్టి మనం ఏం చేయగలం? వాట్ ఐ కెన్ డూ, ఆ సిచ్యువేషన్లో నేను ఇది చేయగలను, ఓకే చెయ్యి. అది ఎలాంటి సహాయమైనా కావచ్చు. కొన్ని సందర్భాల్లో ధనం అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో మాట అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో ఫిజికల్గా మీరు అక్కడ వాళ్ళకు ఉండి సేవ చేయొచ్చు. ఇలా రకరకాలైనటువంటి నువ్వేం చేయగలవు అనేటటువంటి భావాన్ని ఆలోచించుకొని ఆ భావంలో మనం చేయగలిగేది మనం చేసి ఆ తర్వాత దాన్ని మిగిలింది మనం దైవం అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి భగవంతుడు వదిలిపెట్టేయటమే, అది చేయటమే. అవునమ్మా. ఓకే అమ్మా, నా ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ. చాలా సంతోషం. తప్పకుండా చాలా చక్కగా చెప్పారు. మనం నమ్మకం, దైవం మీద నమ్మకం ఉంచాలా, విశ్వాసం ఉంచాలా? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఫెయితా బిలీఫా అని. కావాల్సింది ఫెయిత్. బిలీఫ్ అంటే ఒక ప్రపోజిషన్స్ ఉంటాయి. భగవంతుడు అంటే ఇది, భగవంతుడి క్యారెక్టర్స్ ఇవి, ప్రకృతి అంటే ఇది, ఇలా మనకి కొన్ని నియమాలు ఉంటాయి. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉన్నప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద మన మనసు ఉన్నప్పుడు, ఇవన్నీ నమ్మినప్పుడు అవన్నీ బిలీఫ్స్గా ఉంటాయి. ఏదైనా తేడా వచ్చిందనుకోండి మళ్ళీ మన బిలీఫ్లో గండి కొట్టేస్తుంది. అందుకని ఏం చెప్తారు, ఇప్పుడు మనకి మామూలుగా 3i అట్లాస్ అని ఏదో ఒక ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచో వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, మన సూర్యమండలం నుంచి వెళ్తోంది అని చెప్పేసి మనం విపరీతంగా మనం చూస్తూ ఉంటాం. అందులో ఏలియన్స్ ఉన్నారని, ఇంకేముంది భూమి వైపు వస్తున్నారని, భూమి అంతా ఇచ్చేసేస్తారని, అది కాదని, తోకచుక్కని, మరి రకరకాల రంగులు మారుస్తోందని, ఏమేమిటో మనకి రకరకాలైనటువంటి విషయం వస్తున్నారు. ఇన్ని రకాల విషయాలు వస్తుంటే అప్పటి వరకు మనకి ఏవేవైతే మనం ఓహో ఇది ఇలా ఉంటుంది, తోకచుక్క అంటే ఇలా ఉంటుంది, దాని రంగు ఇలా ఉంటుంది, దాని వేగం ఇలా ఉంటుంది, మరి రంగు 3 రోజెస్లో రంగు రుచి వాసన అని ఎలా అంటారో, ఆల్రెడీ హ్యుమానిటీ మన సైంటిస్టులు అందరూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకున్నారు. ఇప్పుడు ఈ 3i అట్లాస్ ఏంటంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిని బ్రేక్ చేసేసింది. అది వీళ్ళు అనుకున్నట్టుగా లేదు. అది ఇవాళ ఒక రకంగా ఉంది, రేపు ఒక రకంగా ఉంది. దాని యొక్క వేగము గంటకి 2 నుంచి 3 లక్షల కిలోమీటర్ల మధ్యలో ఎక్కడో వెళ్తోందట. ఏమిటి అసలు ఒక ఆబ్జెక్టు సృష్టిలో అంత వేగంతో ప్రయాణం చేయటం అన్నది ఎలా పాసిబుల్, ఎలా జరుగుతోంది? ఒకసారి తెల్లగా ఉంది, ఒకసారి ఎర్రగా ఉంది, ఒకసారి పచ్చగా ఉంది, ఏమిటిది, ఏం జరుగుతోంది? ఓహో నో ఇది అంటారు, నో అదంట. ఎందుకు? ఇవన్నీ నువ్వు ఏర్పరచుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్యలో ఉంటే నువ్వు నమ్ముతావు, లేకపోతే నువ్వు నమ్మవు. అంటే యూ నీడ్ సమ్ ఎవిడెన్స్ టు బిలీవ్. కానీ ఫెయిత్ అలా కాదు, ఇట్ ఈస్ ఎ ట్రస్ట్, పూర్ణ విశ్వాసం. ఆ పూర్ణ విశ్వాసాన్ని నువ్వు నీ యందు నీకు ఉంచుకోలేవు కాబట్టి దైవం యందు ఉంచు. దైవం అనేటటువంటిది నువ్వు ఎక్కడో ఎప్పుడో ఎలాగో ఏదో ఉందని అనుకో. దైవం నీలో, నీవలే, నీలాగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం అందించుకుంటే అప్పుడు మనకి ఆ వైపు వెళ్ళటానికి మనకి మంచి దారి దొరుకుతుంది. మనతో మరొక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే మంగేష్ గారు. చాలా రోజుల నుంచి నేను రెగ్యులర్ గా మీకు మెసేజ్ పెడతా ఉంటాను.
చూశాను మీరు మీరు చక్కటి మెసేజ్లు మొత్తం పెడుతూ అన్ని ఉంటారు, కవర్ చాలా సంతోషం. చేసేస్తున్నారు. నేను అడుగుదాం అనుకున్నాను, ఈ రోజు అన్ని చెప్పేస్తున్నారు ఆల్రెడీ. ఇందాక వివేకం దగ్గర నుంచి, వినోదం దగ్గర నుంచి ఆ, పూర్ణ విశ్వాసం కంపల్సరీ ఉండాలి అని చెప్పి చాలా బాగా చెప్పారండి. భగవంతుడిలో లీనం అవ్వాలంటే ఇవి ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి, Yes. పాటిస్తేనే బాగుంటాం. అవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. నేను థ్యాంక్ యూ. డిస్టర్బ్ Thank you చేయకూడదు అండి. అనుకున్నాను, చేస్తాం ఈ రోజన్నా చెప్తాము. లేదు మీరు పెట్టే మెసేజ్లన్నీ మాకు టోరీ గారు అందిస్తూ ఉంటారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. సో అది మనకి ముఖ్యం, అది నిన్ను నడిపిస్తుంది. బాధలు పడిన వాళ్ళు లేరా? మనం అనుకునేటటువంటి అవతార పురుషులందరూ బాధలు పడ్డారుగా, మనం అనుకునేటటువంటి మహర్షులందరూ బాధలు పడ్డారుగా. ఎవరు బాధలు పడలేదండి ఈ భూమి మీద? మనం పూజించే దేవతలందరూ బాధలు పడ్డారు. జీసస్ క్రైస్త్ బాధలు పడలేదా? మనకు మొహమ్మద్ ప్రవర్త గురించి నాకు తెలియదు, కానీ నేను జీసస్ గురించి కొంత చదివాను కాబట్టి నేను ఆ విషయం అంటున్నా. ఆయన బాధలు పడలేదా? ఆయన సిలువ వేయలేదా? అంటే హ్యుమానిటీ ఎంత చేయాలో అంత చేసింది. మా గురుగారు ఒక సందర్భంలో మాట చెప్తారు, కృష్ణుడు భూమితోటి 10,000 సంవత్సరాలని ఆయన ఒక ప్లాన్ వేసుకొని వచ్చాడు. ఏది, మనం ఒక ఊరు వెళ్దామని వారం రోజులు ఉండొస్తామండి అని ప్లాన్ వేసుకొని వెళ్తే మనం 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం చూసారా. అట్లా కృష్ణుడు 10,000 సంవత్సరాలు భూమితో ఉందాము, ఈ భూమిని ఉద్ధరించడానికి ఉందాము, భూమి జీవులను ఉద్ధరించడానికి ఉందాము అని అనుకుంటే మనం 128 ఇయర్స్లో ఎలగొట్టేసామండి. సారీ సార్, మీరు 2 రోజులు ఉంటామంటే మిమ్మల్ని భరించలేమని. చాలా ఆశ్చర్యం వేసింది. కానీ తాను వెళ్ళిపోతూ తాను ఏ అప్రాకృత శరీరంతో, నారాయణ శరీరంతో, నారాయణ తత్వంతో తాను పనిచేశాడో ఆ యొక్క తత్వాన్ని మైత్రేయ మహర్షి దగ్గర ఉంచి ఈ భూమికి కావలసినటువంటి పూర్ణమైనటువంటి మరి వికాసాన్ని అందించేంత వరకు అది నీ దగ్గరే ఉంచుకొని ఆయన దగ్గర ఉంచి వెళ్ళినట్లుగా భాగవతం మనకు చెప్తుంది. ఇంత విడమర్చి లేకపోయినా పెద్దల నుంచి తెలుసుకునేటటువంటి విషయం కాబట్టి ఆయన మనతోటే ఉన్నాడు అని చెప్తారు ఇప్పటి వరకు. అందుకే పిలిస్తే పలుకుతాడు అని చెప్తారు. ఏది పలుకుతాడు? మరి అదేంటి సార్, ఆయన వెళ్ళిపోయాడు కదా, ఆయన శరీరం లేదు కదండి, ఆయన మరి కృష్ణుడు ఎలా పలుకుతాడండి అంటే ఆయన నుంచి పని చేసినటువంటి ఒక అప్రాకృతమైనటువంటి శరీరం. అది ఎంత శరీరం అంటే సృష్టి అంతా వ్యాపించి ఉండే అంతటి శరీరం. దాన్నే బుద్ధుడికి ఇచ్చారు, బుద్ధుడి నుంచి పనిచేసిందని చెప్పారు. దాన్నే శంకరాచార్యుల వారికి ఇచ్చారని చెప్పారు. దాన్నే జీసస్ క్రైస్త్ కూడా ఇచ్చారు. అందుకే జీసస్ ది క్రైస్త్ అంటే అదే. వాళ్ళు ఒప్పుకోరు కానీ పర్లేదులేండి, ఎందుకంటే వారిది నమ్మకం. అందులో రాసుకున్నటువంటి ఆ పర్టికులర్ ప్రపోజిషన్స్కి ఆధారంగా ఉన్నటువంటి, లేకపోతే గాడ్ కాదు. గాడ్ అంటే ఇలాగే ఉండాలి, ఇలా కాకపోతే కాదు. తొక్కచుక్క అంటే ఇలాగే ఉండాలి, కాకపోతే కాదు. కాదంటే నీకు అక్కడ ప్రత్యక్షంగా కనపడుతుంది. వీళ్ళ నమ్మకాలన్నింటినీ బదులు కొట్టేసింది అది. భగవంతుడు కూడా అంతే. మన నమ్మకాలకో లేదంటే మనం అనుకునేటటువంటి మన నారో మైండెడ్నెస్కో అందేవాడు కాదు. అది దాటాలి, ఒక అడుగు ముందుకు వెయ్యాలి. నేను ఇక్కడే కూర్చుంటాను, తిరుపతి కొండ ఎక్కుతానని చెప్పేసి మొదటి మెట్టు మీద నిద్రపోతే తిరుపతి కొండ ఎక్కినట్టు ఎట్లా అవుతుందండి? మతం అనేటటువంటిది ఒక ఫస్ట్ స్టెప్, కిండర్ గార్డెన్ లాంటిది. కిండర్ గార్డెన్ పోని మ్యాక్సిమం, మరీ కిండర్ గార్డెన్ అంటే మరీ ఏంటి సార్ కిండర్ గార్డెన్ అంటారు అనుకోండి, 5th grade. అప్పటికి నీకు కాస్త అక్షరాలు అన్నీ వస్తాయిగా. తెలుగు అయితే తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, హిందీ ఏవో నేర్చుకుంటావు. 5-6 grades వచ్చేటప్పటికి నేను దాన్ని కూడా ఎలిమెంటరీ దాస్ మిడిల్, మాకు ఇక్కడ 5th grade దాటంగానే మిడిల్ స్కూల్ అంటారు. మన దగ్గర కూడా అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అని మనం ఎలాగైతే అంటామో, నువ్వు ఒక స్టెప్ దాటి ముందుకెళ్ళావుగా. అక్కడి నుంచి నిన్ను ప్రశ్నించుకుంటూ నీకు ఉన్నటువంటి బిలీఫ్ సిస్టమ్స్ని నువ్వు ప్రశ్నించుకో. అవతల వాడిని ప్రశ్నిస్తే కొడతాడేమో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో, దాని నుంచి సమాధానాలు వెతుక్కో, కావాల్సినటువంటి సాధన ముందుకు సాగించుకో. ఇవన్నీ కూడా నీలోనే, నీ నుంచే పుడతాయి. ఎప్పుడు పుడతాయి? నీకు వివేకం పెరిగినప్పుడు, జ్ఞానం పెరిగినప్పుడు, విచక్షణ పెరిగినప్పుడు. అప్పుడే నువ్వు దాంట్లో ఉన్నటువంటి, నువ్వు నమ్మినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆ నమ్మకాలు ఉన్నాయి చూసారా, వాటిల్లో ఉన్న నిజమైన సత్యాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. ఆ సత్యం గ్రహిస్తే ధర్మం బోధపడుతుంది. అప్పుడు నీ జీవితం మారిపోతుంది. అందుకు సాధన నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. ఏదో అయిపోయింది సార్, మాకు వచ్చేసాం, మేము తపస్సు చేసాం. పూర్వకాలంలో ఇందాక ఆవిడ చెప్పారు, పూర్వకాలంలో వాళ్ళు తపస్సులు చేశారంటే వాళ్ళు దేనికోసం తపస్సు చేశారు? ఆ యుగ ధర్మాన్ని అనుసరించి వాళ్ళు తపస్సు చేశారు. ఇప్పుడున్నటువంటి కలియుగంలో నువ్వు అంతంత తపస్సులు చేయాల్సిన పని అవసరం లేదు. అందుకే మనకి వస్తుంది, మనం చెప్పుకుంటాం తర్వాత. ఇవాళ మనం చెప్పుకోవాల్సిన భగవద్గీత శ్లోకం అలా ఉండిపోయింది మనకి.
మహర్షీణాం భృగురహం గిరామస్యేమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయ. వచ్చేవారం చెప్పుకుందాం దీని గురించి. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటారు. నేను ఒక పుస్తకంలో చదివాను, బై మిస్టేక్ అన్నట్టున్నారండి, ఇక్కడ జపయజ్ఞం కాదు, పైన ఎక్కడో జ్ఞానయజ్ఞం అని చెప్పాడు ఆయన. ఇక్కడ మనం జపం అని చదువుకోకూడదు, జ్ఞానం అని చదువుకోవాలండి. అంటే కృష్ణుడు కొంచెం పెద్దవాడయ్యాడు కదండి, అక్కడ ఏదో కొద్దిగా మతి చెల్లించిందేమో, ఆయన కొంచెం అక్కడ డిస్టర్బ్ అయ్యాడేమో, లేదంటే ఆయన ఇంతకు ముందు చెప్పిన విషయం మర్చిపోయాడేమో అన్నట్టుగా రాశారు. అంటే మన తెలివి ఎలా ఉంటుందో చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది కదా మన తెలివి. సర్వత్రా వ్యాపించి అందరి మనసుల్లో, అందరి జీవితాల్లో, అందరి హృదయాల్లో అంతటా నిండినటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో దానికి మతిమరుపు వచ్చింది. అంటే ఎవరికి వచ్చింది? మనకు వచ్చింది. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. జపం అనేటటువంటిది నువ్వు ఎప్పుడు తెలుసు నీ సాధనలో ఒక భాగంగా చేసుకున్నప్పుడు అది నీలో దానివల్ల పుట్టేటటువంటి తరంగాలు నీలో మార్పుని తీసుకొస్తాయి. ఆ మార్పు తీసుకొచ్చినప్పుడు మెల్లిమెల్లిగా నీకు సత్యం బోధపడుతుంది. సత్యం ఎప్పుడైతే నీకు బోధపడిందో ఈ మిగిలిన చెప్పేవన్నీ కూడా అబ్బా చంపేస్తున్నారా బాబు అనిపిస్తూ ఉంటుంది. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. యూట్యూబ్లో అక్కడక్కడ వింటూ ఉంటే, చూస్తూ ఉంటే అయ్యో అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని బాగు చేయాలని మనం ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఎవరి టైం వాడికి వస్తుంది, ఎవడు ఎన్లైటన్మెంట్ వాడికి ఉంటుంది. నువ్వు లోపల వాడి లోపల ఉన్న నువ్వు కన్ను తెరువు, వాడి కళ్ళు తెరిస్తే నీకు తెలుస్తుంది. అప్పటి వరకు వాడి గుడ్డోడే. మనం కళ్ళతో చూస్తున్నా కూడా నీ లోపల ఉన్నటువంటి ఆ తత్వం నీ యందు కన్ను తెరవకపోతే నువ్వు గుడ్డివాడివి. ఎందుకంటే ప్రపంచాన్ని నీ దృష్టితో చూస్తున్నావే కానీ ఏకత్వపు దృష్టితో నువ్వు చూడట్లేదు కదా. అప్పుడు నీకు సత్యం బోధపడుతుంది. అంతవరకు సాధన నిరంతరం అలా కొనసాగుతూనే ఉంటుంది. మనం కూడా మనం చెప్పుకునేటటువంటి విషయాలు మన జీవితంలోకి తెచ్చుకుంటూ ముందుకు వెళ్తూ వాటిల్లో అప్లై చేయండి, ఆలోచించండి. ఇక్కడ చెప్పుకునేటటువంటి విషయాలు అన్నీ కూడా మనలో ఆలోచన పుట్టించాలి. అవునా, నిజమేనా, ఆయన ఎవడో అక్కడ కూర్చున్నాడో ఏదో చెప్పాడు కదా, ఇందులో నిజమేనా, కరెక్టేనా అనే ఒక భావం మనలో పుట్టాలి. దానిలో నుంచి మనకు కావాల్సినటువంటి మథనం జరగాలి. అదే క్షీరసాగర మథనం. మనసులో కూడా మథనం జరగాలి. చదివి అందులో నుంచి నీకు అమృతం అనేటటువంటి ఒక రావాలి. అప్పుడు అది నిన్ను అమృతతుల్యుణ్ణి చేస్తుంది. అది శాశ్వతమే నిలుస్తుంది. అందుకోసం మన ప్రయత్నం, మన సాధన నిరంతరం కొనసాగాలని, అందరూ ఆనందంగా వారి వారి సాధనలో ముందుకు వెళ్ళాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.